उच्चस्ते गृहपञ्चके सुरगुरौ सेन्दु नवम्यांतिथौ उच्चस्ते गृहपञ्चके सुरगुरौ सेन्दु नवम्यांतिथौ लग्ने कर्कटके पुनर्वसयुते मेषङ्गते पूषणे निर्दग्धुं निखिलाः पलाशसमिधो मेध्यादयोध्यारणे आविर्भूतमभूतपूर्वमपरं यत्किञ्चिदेकं ज्ञानेन रंशमथकर्कशतर्कखण्डे सिंहांशमेकमपि तद्विविधं समर्च्या तेन स्वयं तदभवद्गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डनमाश्रितोऽहम्। विवाह प्रकरणं కన్యాదానం చేసినటువంటి కన్యాదాత గృహంలో కొన్ని క్రియాకలాపాలన్నీ నిర్వహించుకుని వధువుని తీసుకుని వరుడు తన గృహానికి బయలుదేరి మిగిలిన శేషహోమాదులు గృహప్రవేశాదులు అన్నీ అక్కడ చేసుకోవటానికి ఆలోచిస్తున్నాడు. ఎలా తీసుకువెళ్ళాలి ఏమిటి అనే ఆలోచనలో ఆపస్తంభ మహర్షి చెప్పిన ప్రకారంగా రథం మీద కానీ మేనా మీద కానీ గుర్రం మీద కానీ తీసుకువెళ్ళవచ్చు. ఇలాంటి సాధనాలు కొన్ని చెప్పారు. అతను రథం మీద తీసుకువెళ్తున్నాడు. అతనికి ఒక అనుమానం తగిలింది మార్గంలో. ఈ వివాహం జరుగుతోంది, అభిప్రాయ భేదం ఉందేమో, ఒకవేళ ఎవరికైనా శత్రువులు ఆమెకు సంబంధించిన వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు దీన్ని చెడగొట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారేమో. కేవలం చెడగొట్టడం అంటే అది ఏ రకంగా అంటే మనం చెప్పలేం. ప్రయోగం కూడా చేసి చెడగొట్టే రకం కూడా ఉండవచ్చు. ఆభిచారిక ప్రయోగం కూడా చేయొచ్చు అని అనుమానం తగిలింది వరుడికి. దానికోసమని ఆపస్తంభ మహర్షి ఈ విషయంలో కొన్ని సూచనలు ఇచ్చారు. సూత్రే వర్త్మనో వ్యవస్తృణాచ్యుత్తరయానీలం దక్షిణశ్యాం లోహితముత్తరశ్యాం అన్నారు ఆయన. మహర్షులకు కూడా తెలుసు ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారని. వారు ముందే ఊహ చేస్తారుగా, దివ్యజ్ఞాన సంపన్నులు. అందుకోసమని వాళ్ళు ఏం చేశారంటే సూత్రే వర్త్మనోర్వ్యవస్తృణాతి, ఆ రథం వెళ్ళే మార్గం ఉంది చూడండి, ఆ మార్గంలో ఆ బండి ఆ చివరిలో నేమి అని ఉంటుంది, అంచు నేమి అంటారు దాన్ని. ఆ నేమి వెళ్ళేటటువంటి మార్గంలో నల్లటి దారాలతో ఒకనొక నూలులాగా కొంత సమూహాత్మకంగా ఒక చిన్న రిబ్బన్ లాంటిది అనుకో పోని అలాంటిది పరిచాడు. ఇంకొక రథచక్రానికి మార్గంలో ఎర్రటి రిబ్బన్ లాంటిది, ఎర్రటి నూలు దారముల యొక్క పోగులు సమూహం పరిచాడు. దీనివలన ఆమెకు ఏదైనా ఎవరైనా ఆభిచారికంగా ప్రతిబంధకంగా ఏదైనా చేసి ఉన్నా కూడా అవన్నీ ఆ రథం వాట్ల మించి వెళ్ళటం చేత ఈమెకు ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా కృత్యా అన్నారు దీన్ని. కృత్యాసక్తిర్వ్యజ్యతే అంటాడు మంత్రంలో. నీలలోహితే భవతః కృత్యాసక్తిర్వ్యజ్యతే ఏథంతే స్యాజ్ఞాతయః పతిర్బంధేషు బధ్యతే అని అంటాడండి. అంటే కృత్యాసక్తి అంటే కృత్య అంటే ఆభిచారిక దేవత. ఆమె యొక్క శక్తి అంటే ప్రతిహతి, నివారణం అన్నమాట దానికి అర్థం. ఆమె ఏ రకంగానూ ఈ పైన ఈ వధువుని ఏమీ చేయలేదు. ఇంకా ఈ పైన మనం పెట్టినటువంటి ఈ రెండు ఎర్రటి నల్లటి దారముల యొక్క పోగులు సమూహాత్మకంగా ఉంటాయి. వాట్ల మించి ఈ బండి వెడుతోంది. దానివలన ఇవి ఏవి కూడా ఇబ్బంది పెట్టవన్నమాట. కృత్యాసక్తిర్వ్యజ్యతే నీలలోహితే భవతః. నీలము లోహితము. నీలం అంటే నల్లగా ఉంటుంది, లోహితం అంటే ఎర్రగా ఉంటుంది. ఈ రెండు కూడాను
ఆ 2 రథచక్రములు ముందు నడవబోయే పరిస్థితుల్లో వాటికి అడుగున ఇవి ముందే పరిచి ఉంచుతాడనమాట. దీని మించే ఆ రథచక్రం వెడుతుందన్నమాట, దాని మీద తోలుతాడనమాట. దానివలన ఏం జరుగుతుందంటే కృత్యాసక్తి, అంటే కృత్య అనేటటువంటిది పరాయమానమే. ఇంకా ఆ కృత్యాదేవత అది ఎటువంటి ప్రమాదము ఈ వధువుకి చెయ్యదనమాట. దానికి అర్థం ఆ నివారణ కోసమని ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాడనమాట. నీలలోహితే భవతః కృత్యాసక్తిర్విజ్యతే ఏధంతే స్యాజ్ఞాతయః పతిర్బంధేషు బధ్యతే. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ప్రతిబంధకం తొలగిపోతుందో అప్పుడు నా బంధువులు ఆమె బంధువులు అందరూ కూడాను చాలా ఆనందంగా ఉంటారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళందరూ కూడాను ఆనందిస్తారు. తర్వాత పతిర్బంధేషు బధ్యతే, అందరూ కూడాను స్నేహంలో మునిగిపోతారండి. మన ఉభయులు కూడా మనం కూడాను ప్రేమాభివృద్ధితో మన ఇద్దరం కూడాను ముడిపడి ఉంటాం. మన యందు అభిమానం పెట్టుకున్నటువంటి బంధువులు కూడా అత్యంత ప్రేమతో మన యందు వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో వాళ్ళు కూడా ఉంటారు అని ఈ రకంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా కృత్య, ఆభిచారిక కృత్య, అటువంటి ఆభిచారిక దేవత ప్రతిబంధకం కూడా తొలగిపోయి మనం ఉభయులం కూడాను సుఖంగా మన గృహానికి మనం వెళ్ళిపోవాలి అనే అభిప్రాయంతో ఈ రకమైన ప్రయత్నం కూడా చేశాడు. ఆ తర్వాత రథం వెళ్ళేటప్పుడు ఆ పరిచినటువంటి దారాల మీద నుంచి నడుస్తూ ఉన్నటువంటి కాలంలో, ఆ సమయంలో కొన్ని రుక్కులు పఠించవలసి ఉంటాయి. ఆ మంత్రాలను కూడా పఠిస్తున్నాడు. ఏ వధ్వశ్చంద్రం వహతుం యక్ష్మాయంతి జనాగం అను పునస్తాను యజ్ఞయా దేవానయంతు జతాగతాః అని ఒక మంత్రం అండి. అంటాడు, ఈ మంత్రంలో యక్ష్మ శబ్దం వాడాడు. యక్ష్మ శబ్దం మామూలుగా ఒక రోగాన్ని గురించి చెబుతుంది. అది భయంకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధిని చెప్పేటటువంటిది, అంటే అది ప్రతిబంధకం అన్నమాట. మానవుణ్ణి కోలుకోనివ్వదు, అది సక్రమంగా జీవింప చేయదు. క్షయవ్యాధి అది చాలా భయంకరమైన వ్యాధి కదా. అందువలన ఇక్కడ కూడా ఈ యక్ష్మ శబ్దం చేత దొంగలు, చోరులు చెప్పబడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు కూడా బయలుదేరారు అంటే మన సుఖంగా నడవనివారు వాళ్ళు కూడాను. లక్షణయా ఆ శబ్దానికి అర్థం అలా చెప్పారన్నమాట. అక్కడ ఈ అంటాడు, ఎందుకోసం అనేది ఇక్కడ దొంగలతో ప్రసక్తి ఏమిటండి అని ఒక అనుమానం. అంటే ఏం లేదు, ఈమె వెళ్ళేటప్పుడు వధువు గృహం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సొమ్ములు ఆమెకు నగలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం వగైరా ఇవన్నీ ఉంటాయి కదండి, పెళ్లి కూతురు కదా. అటువంటివన్నీ ఎత్తుకుపోవాలని దురుద్దేశ్యంతో వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు వస్తున్నారన్నమాట. దానికి అర్థం అంటే వాళ్ళకి పసిగట్టారు వీళ్ళు ఏ మార్గంలో వెడుతున్నారు, మనం ముందే ఆ మార్గానికి దగ్గరగా ఎక్కడైనా మనం దాక్కుని ఉందాం, రాగానే పట్టేద్దాం రథాన్ని, ఆ సొమ్మంతా కాజేద్దామని ఇలాంటి దురాలోచనలో ఉన్నారు వాళ్ళు. ఏ వధ్వశ్చంద్రం వహతుం, ఆ వహతు ఉందే, వహతు శబ్దానికి అర్థం పెళ్లి కూతురికి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి నగలు, నాణ్యాలు అవన్నీ చంద్రం అన్నాడండి. ఎంతో ఆహ్లాదకరంగా దగదగ మెరిసిపోతున్నాయి. బంగారం కదండి, బంగారం చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటివన్నీ కూడాను ఈమె రథంలో పెట్టుకుని తీసుకువెడుతోంది. అందుకోసం అయితే మరి ఏమండి, అది ఏమైనా అడవ్యా, నలుగురు సంచరించేటటువంటి మార్గమా అని అంటే, జనాగుం అను ఒక మాట అన్నాడు. అంటే నలుగురు సంచరించే చోటేటండి అది. అటువంటి పరిస్థితులలో మరి అంతమంది ఉండగా కూడా ఈ దొంగలు వచ్చి ఈ రథాన్ని ఆపి రథంలో ఉన్నటువంటి బంగారం మొదలైన సొమ్ములు తీసుకెళ్తారంటారా?
అంటే వాళ్ళని కూడా కొడతారండి వాళ్ళు. ప్రపంచంలో రకరకాల దొంగలు ఉన్నారు. ఏదో కాస్తో కూస్తో దొంగిలించడం ఒక పద్ధతి. అంతకంటే ఇంకా మరి బందిపోటు అంటూ ఉంటాం చూడండి. భయంకరమైనటువంటి ఆయుధాలతో బయలుదేరి ఎంతటి వాళ్ళనైనా కూడా వాళ్ళు బెదిరించి వాళ్ళ పని వాళ్ళు చేసుకు పెడతారు. మరీ అడ్డొస్తే కొడతారు, ఇంకా ఏమైనా చేస్తారు వాళ్ళు. అందుకోసమని అలాంటి జనులందరూ కూడా ఉన్నట్టండి. ఉన్నా కూడా ధైర్యంతో వాళ్ళు వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ధనం, బంగారం, ఇవన్నీ తీసుకువెళ్ళిపోవాలనేటటువంటి దురుద్దేశంతో వచ్చారన్నమాట. ఏ వధ్వశ్చంద్రం వహతుం యక్ష్మాజంతి జనాగుం అను. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేసే ప్రార్థన ఏమిటి అంటే, ఇలాంటిదంతా జరుగుతుంది అని ఒక ఆలోచన మన మనస్సులో ఉంది. మనం ఏం చేస్తున్నామంటే దేవతలను మనం ప్రార్థిస్తున్నాం. ఓ దేవతలారా, మా ఉభయుల యొక్క యోగక్షేమాలు మీవి. నేను వివాహం చేసుకుంటున్నాను అంటే మీ అనుగ్రహంతో జరుగుతోంది, కానీ నాకు వేరే మరెవరూ కూడాను ఇలాంటి యోగాన్ని కల్పించే వాళ్ళు ఉండరు కదా. అందువలన మీ అనుగ్రహం వల్లనే భగో అర్యమా సవితా పురంధిర్మహ్యం ద్వాదు గార్హపత్యాయ దేవా అనంటూ మొట్టమొదట్లోనే అనేక మంది దేవతలు నిన్ను నాకు సమర్పించారు అని కూడా చెప్పుకున్నాడు. అందరి యొక్క అనుమతి, అనేక మంత్రాల్లో అశ్విని దేవతల యొక్క అనుమతి, అలాగే ఇంద్రుడి యొక్క అనుమతి, వారి సహాయము, వారి రక్షణ ఇంతకుముందు కూడా మనం ప్రార్థించాం. కాబట్టి ఇప్పుడు కూడా అంటాడు, వాళ్ళని గురించి మాట్లాడుతూ ఈ మంత్రంలో పునస్తాను యజ్ఞియా దేవానయం తుజత ఆగతా. యజ్ఞియా అని ఒక మాట అన్నాడు. అంటే యజ్ఞాల్లో ఆవిర్భాగాలు ఇస్తే అవి తీసుకుని ఆనందపడేటటువంటి దేవతలు అన్నమాట వాళ్ళు. వీళ్ళని కాపాడినట్లయితే ఈ వధూవరులు రేపొద్దున యజ్ఞం చేయొచ్చు. చేశారు అంటే దేవతలకు ఆవిర్భాగాలు వస్తాయి అన్నమాటే కదండి. వీళ్ళని మనం కాపాడటం అవసరం. లేకపోయినట్టయితే మనకు రేపొద్దున యజ్ఞం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? అసలు యజ్ఞాలు లేకపోతే ఆవిర్భాగాలు ఎవరిస్తారు? మనం ఈ ప్రపంచకాన్ని ఎలా కాపాడుతాం తర్వాత? అందువల్ల ఈ జగచ్చక్రంలో ఈ దంపతులు చాలా ముఖ్యమైన పాత్ర. వీళ్ళ పాత్ర చాలా ముఖ్యం అనుకోండి. ఎందుకంటే గృహస్థాశ్రమం అండి ఇది. దీనివలన దేవతలకి ఎంతో లాభం ఉంది, మానవులకు లాభం ఉంది, వీళ్ళకి లాభం ఉంది. అలాంటిది గృహస్థాశ్రమం అంటేను. అందువలన వాళ్ళు యజ్ఞయాహ అని ఒక మాట మాట్లాడాడు. ఆ పదంలో ఆ స్వారస్యం అంతా మనకు కనపడుతోందన్నమాట. వీళ్ళు ఈ దొంగలందరూ ఎటుపక్క నుంచి వచ్చారో మనకు తెలియదు, కానీ మళ్ళీ తిరిగి ఈ దేవతలు వీళ్ళని గనక పీడించి బాధించి వీళ్ళని కొట్టినట్లయితే మళ్ళీ ఎటుపక్క నుంచి వచ్చారో అటుపక్కకే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళటాన్ని బట్టి వీళ్ళు ఇటుపక్క నుంచి వచ్చారా అని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అది మనకెందుకు? వాళ్ళు ఎటుపక్క నుంచి వస్తే మనకెందుకండి బాబు? మనకు కావాల్సింది మన ఇబ్బంది పెట్టకుండా, మన సొమ్ముల్ని ఎత్తుకుపోకుండా, మనల్ని బాధించకుండా వాళ్ళు వెళ్ళిపోవడం మనకు కావాలి. అదే మనం ప్రార్థించవలసినటువంటి ప్రార్థన. అదే ఈ మంత్రంలో వరుడు చెప్పుకుంటున్నాడు. ఏ వధ్వశ్చంద్రం వహతుం యక్ష్మాయంతి జనాగుం అను పునస్తాను యజ్ఞియా దేవానయం తుజత ఆగతా. మరో మంత్రంలో మాట్లాడుతూ అని అంటాడు, మావిదన్ పరిపంథినోయ ఆసీదంతి దంపతి సుగేభిర్దుర్గమతి తామపద్రాంత్వరాదయ అని అంటున్నాడండి. ఈ మంత్రంలో ఏమని చెబుతున్నాడంటే, దొంగలు కాదు కానీ శత్రువులు అనుకో, పరిపంథిన అన్నాడు. శత్రువులు కూడా ఒకప్పుడు దొంగలుగా మారిపోతారండి. ఎందుకంటే శత్రుత్వం అనేటటువంటిది వీళ్ళ ఆస్తుల్ని వీళ్ళ సొమ్ముని కాజేయాలనే కదా వాళ్ళ ఆలోచన. దాన్ని ఏమంటారు? వాళ్ళని దొంగలు అనకపోతే దొరలు అంటారు ఏంటి ఇంకా. అందుకోసమని అలాంటి పదాలు కూడా వాళ్ళు వాడతారన్నమాట. దానికి అర్థం వాళ్ళని చౌర్యం అన్నమాట. వీళ్ళ సొమ్ముని అంతటినీ కాజేసేయాలనేటువంటి దురుద్దేశ్యంతో. అంటే వాళ్ళేమో రహస్యంగా పట్టుకెడతారు, వాళ్ళేమో రహస్య చోరులు, వీళ్ళేమో ప్రకటిత చోరులు. అది తేడా అన్నమాట దానికి అర్థం. అలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు భయంకరంగా పబ్లిక్గా బెదిరేసి మరి యుద్ధం చేసి
ఓడించి ధనం పట్టుకెళ్తారు వీళ్ళు. వాళ్ళేమో దొంగతనంగా రాత్రిపూట కన్నాలేసి తీసుకెళ్తారు వాళ్ళు. కొంతమంది అటకాయించి తీసుకెళ్ళేవాళ్ళు మరో కొంతమంది. రకరకాలుగా ఉంటారండి, చెప్పలేము ఇదంతా కూడాను. అందువలన ఇదే మాటలు మాట్లాడుతూ అంటాడు, మావిదన్ పరిపంథినోజ ఆసీదంతి దంపతి అస్మాను మాస్మాన్ మావిదన్ను. ఆ శత్రువులు ఉన్నారే, మన ఇద్దరం ఏ మార్గంలో వెడుతున్నామో ఆ మార్గం వాళ్ళకి తెలియకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు మనం ఏ రూట్లో వెడుతున్నామో వాళ్ళు పసిగట్టారనుకోండి, వాళ్ళు కూడా వెనకాల ఆ రూట్లో బయలుదేరి వచ్చేస్తే మన పనేంటి, మన బతికేంటి బాబోయ్. కాబట్టి మనం వెళ్ళే రూటు వాళ్ళకి తెలియకుండా మావిదన్. మన ఇద్దరం కూడాను వధూవరులు అనేటటువంటి విధానం కూడా వాళ్ళకి తెలియకూడదు. మనం ఏ మార్గంలో వెడుతున్నామో అది తెలియకూడదు. ఆ రకమైనటువంటి దుర్గాల్ని కూడా దాటేసేసి మనం కనపడకుండా వెళ్ళిపోవాలనుకో. అంటే మామూలుగా అయితే ఈ రూట్లో అందరూ వెడుతూ ఉంటారు అని ఒక ప్రసిద్ధి ఉంటుంది చూడండి. ప్రహతమైనటువంటి ఘంటాపథం అంటూ ఉంటాం మనం. అంటే ఏమిటి, చాలా ప్రసిద్ధమైనటువంటి రోడ్డు, ఎప్పుడూ జనాలందరూ తిరుగుతూ ఉండేది. ఆ రోడ్లో వెళ్ళకూడదు, వాళ్ళు కూడా ఆ రోడ్లోనే వచ్చి మనని కాపలా కాస్తూ ఉంటారు. అలా కాకుండా మనం రహస్యంగా కొన్ని కోటలు, గోడలు, దుర్గాలు ఇలాంటివన్నీ దాటి ఎక్కడో రహస్యంగా వెళ్ళిపోవటం, దాని గురించే మాట్లాడుతూ వీడంటుంది ఈ మంత్రం కూడా. సుగేభిర్దుర్గమతీతాం అంటుందండి. అవి అసలు నిజంగా వాటిని మనం దాటలేము. పర్వతాలు, గుహలు, అరణ్యాలు అలాగనమాట. అవి దాటిపోతే ఎక్కడికి వెళ్ళారో కూడా ఎవరికి ఏం తెలియదు. ఆ రకమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసి వీళ్ళ కంటికి కనపడకుండా, ఊహకి అందకుండా, ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా, మన ఏ రకమైనటువంటి ప్రతిబంధకంతో మనని నివారించకుండా అలాంటి పరిస్థితిని మనం వెళ్ళాలి. ఆ రకంగా ప్రయత్నాలు చేసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతున్నారు, మనకి దొరకట్లేదు అనే అభిప్రాయం వాళ్ళకి కలగాలి. కానీ మనం ఎక్కడా ఎవరికి పట్టుబడకూడదు అని అపద్రాంతు అన్నాడు. అపగచ్చంతు, ఇక వాళ్ళు కాసేపు వెతికి ఇక లాభం లేదురా, వీళ్ళు ఎటు వెళ్ళారో మనకు అర్థం కావటం లేదు అని పరాంగుముఖులై వచ్చిన దారిని వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కానీ మన్ని వాళ్ళు ఏం చేయకూడదన్నమాట. దానికి అర్థం మావిదన్ పరిపంథినోజ ఆసీదంతి దంపతి. ఈ దంపతులు ఉభయులు కూడాను ఎటు వెళ్ళారో కూడా పరిపంథిన శత్రవ, శత్రువులు మావిదన్ను తెలుసుకోకుండా ఉండుగాక. మనమేమో దుర్గాలు మంచిగా సుగేభిర్దుర్గం అండి, బాగా గొప్పగా ప్రయాణం చేస్తూ మరి కోటలు దాటి, దుర్గాలు దాటి, అగడతలు దాటి ఇవన్నీ కూడా దాటేసేసి అతీతం అన్నమాట. వీటిని అతిక్రమించి రహస్యమైనటువంటి చోట్ల నుంచి వెళ్ళిపోతున్నాం. అప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కాదు కదండి. వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎక్కడున్నారో తెలియదు, అసలు రాలేదేమోరా, మనం అనవసరంగా తిరుగుతున్నాం, మనం వెర్రివెధవన్ని చేశారా మన వాళ్ళు ఇంకో రూట్లో వెళ్ళారేమో అని వాళ్ళు అపద్రాంతు అంటే అపగచ్చంతు పరాంగుముఖులై వచ్చిన దారిని వెళ్ళిపోవటమే, మరో ఏం చేయలేరు కదా అని ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడాను అనుకుంటున్నాడు వరుడు. ఈ మంత్రంలో కూడా ఆ రహస్యాలన్నీ కూడా పెట్టాడండి. మావిదన్ పరిపంథినోయ ఆసీదంతి దంపతి సుగేభిర్దుర్గమతి తామపద్రాంత్వరాదయ సుగం పంథానమారుక్షం అరిష్టగ్స్వస్తి వాహనం యస్మిన్ వీరో నిరిష్యత్యన్యేషాం విందతే వసు. ఈ మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, ఓ వధు, మనం మంచి మార్గంలో పెడుతున్నాం. సుగం పంథానం అండి, ఇది మామూలు మార్గం కాదు. ఎంత హాయిగా ఉందో, ఒళ్ళు కదలటం లేదు, అలాంటి మార్గం అన్నమాట. ఏ మార్గంలో వెడితే మనకి క్షేమం కలుగుతుందో. ఇప్పుడు ప్రధానంగా ఏదో పెద్ద రోడ్డు కదా బాగా ఉంటుంది అని అనుకోవటం తప్పు. దాంట్లో మనకి శత్రువులు అటకాయించే ప్రమాదం ఉన్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళకూడదు. అందుకోసమని మరో మార్గంలో వెళ్ళొచ్చు. అందుకోసం అంటున్నాడు సుగం పంథానమారుక్షం. ఇక్కడ సుగము అంటే అర్థం ఏమిటి? శత్రువులు మనని ఏ రకంగానూ
కనిపెట్టడానికి వీలు లేక వాళ్ళకి దొరక్క మనం వాళ్ళని తప్పించుకుని వాళ్ళ పీడ మనకు లేకుండా ఉండేటటువంటి మార్గం ఏదైతే అదే సుఖం అంటే మనకి. అటువంటి మార్గం ఉందే, అటువంటి మార్గంలో మనం పెడుతున్నాం అమ్మాయి అని వధువుతో చెబుతున్నాడు వరుడు. ఆమె భయపడుతోంది. అట్లాగే అక్కడ కూడా రథం మీదకి ఎక్కింది, కృష్ణ పరమాత్మ రథం మీదకి ఎక్కింది రుక్మిణీదేవి. పరమాత్మ వచ్చారు ద్వారకానగర్ నుంచి. ఆ అమ్మవారి శివాలయంలోకి గౌరీదేవికి పూజ కోసం వెళ్ళిందండి. ఆమె అమ్మవారిని ఆరాధించింది. ఆరాధిస్తే ఆమె అనుగ్రహించిన తర్వాత తిరిగి ఉండదు కదండి. చెప్పింది, అమ్మ నువ్వు ఆడదానివే, నేను ఆడదాన్నే, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నేను పెళ్లి చేసుకుంటున్నాను, నన్ను నువ్వు అనుగ్రహించవా? నీకు ముందయింది, నాకు తర్వాత అవుతోంది, అందుకోసమని అనుగ్రహించు తల్లి అని ఆ గౌరీదేవిని ప్రార్థించింది. తిరిగి వస్తోంది. వస్తూ ఉంటూ ఉండగా ఎంతమంది జనము రాజులు చెప్పలేము. అటువంటి వాళ్ళ మధ్యలో వాళ్ళందరినీ కూడాను ఏమీ వాళ్ళకి స్మృతి లేకుండా చేసిందండి. ఒక మహామాయాస్వరూపిణి. దాంతో వాళ్ళందరూ కూడాను స్మృతి లేకుండా అలా వెర్రిమొహాలు వేసి అటు ఇటు చూస్తున్నారు. ఆ అమాంతంగా పరమాత్మ చేయించుకున్నారు. బాగేశాడు, పైకి రథం మీదకి తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అంతే. అలాంటి పరిస్థితులలో వాడు పెద్ద కొడుకు వాడు వెళ్ళి యుద్ధానికి బయలుదేరాడు. ఈమె భయపడుతోంది, ఏం జరుగుతుందో, వెనకాల ఎంతమంది వస్తారో సైన్యం, వీళ్ళతో యుద్ధం చేయడం ఏం జరుగుతుందో అని కంగారు పడుతోంది. ఏమీ భయం లేదు, సుఖంగా కూర్చున్న రథంలో ఉన్నాడు పరమాత్మ. అట్లా ఇక్కడ కూడా ఈ వధువు కూడా అలాగే చెబుతున్నాడు. సుగం పంథానమారుక్షం, అరిష్టం అన్నాడండి. ఇది అరిష్టం అంటే ఏ రకమైనటువంటి హింస లేదు. మన రథానికి ఎటువంటి ప్రమాదం రాదు, మనకు అంతకంటే రాదు. స్వస్తివాహనం అండి, దీని పేరు స్వస్తివాహనం అని పేరెట్టాడు. స్వస్తివాహనం, స్వస్తి అంటే క్షేమము అని అర్థం. వాహనం అంటే మన క్షేమంగా తీసుకువెళ్ళే బండి అని దానికి అర్థం. స్వస్తివాహనం అని దానికి పేరెట్టాడు. అందువలన అటువంటి ఆ స్వస్తివాహనం మీద మనం పెడుతున్నాం. అరిష్టగ్గు స్వస్తివాహనం యస్మిన్ వీరో నరిష్యత్యన్యేషాం విందతే వసూ. ఇక్కడికి శత్రువులు అనేవాళ్ళు కానీ, దొంగలు అనేవాళ్ళు కానీ, మన సొమ్ము అపహరించేవాళ్ళు కానీ ఎవ్వరూ రావడానికి అవకాశం లేదనుకో. ఆ రకమైనటువంటి రక్షణ అంతా కూడా మనకి లభిస్తుంది అని ఆయన చెప్పారండి. తర్వాత మాట్లాడుతూ కూడాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి కూడాను భటులు ఉంటాడు, మన భటులు. యస్మిన్ వీరో నరిష్యతి, వీర శబ్ద ప్రయోగం ఉంది ఇక్కడ. వీర అంటే భటుడు అనమాట. అంటే మన కాపలా కాసేటటువంటి భటు ఉన్నాడు చూసావా, నరిష్యతి అంటే వాడిని కూడా కొట్టచ్చు అవతల పక్కన వాళ్ళు. శత్రువులు వచ్చి వీడిని కూడా ముందు వాడు కట్టేసేసి పారేసి వీడేం చేయకుండా అలాంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయొచ్చు. కానీ మన భటుడు అట్లాంటి వాడు కాదు. వీడే అందరినీ కూడాను స్వాధీనపరుచుకోగలడు. ఎవరికి వీడు లొంగడు, చిక్కడు. అలాంటి చాలా బలవంతుడు, అందరినీ కూడాను ధిక్కరించగలడు. యస్మిన్ వీరో నరిష్యతి, ఏ మార్గంలో మనం వెడుతున్నామో ఆ మార్గంలో ఒకవేళ శత్రువులు కనుక వచ్చినట్లయితే వాళ్ళను కూడా తిరస్కరించేటటువంటి భటులు మన దగ్గర ఉన్నారుగా. వాళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు. వధు కంగారు పడమోక, తెలియలా మన భటుడున్నాడే సురక్షితంగా ఉంటాడు, ఎవరు వీడిని ఏం చేయలేరు. అలాంటి సామర్థ్యం కలవాడు, మనం వెడుతున్నాము అని ధైర్యం చెప్పాడు. సుగం పంథానమారుక్షమరిష్టగ్స్వస్తి వాహనం యస్మిన్ వీరో నిరిష్యత్యన్యేషాం విందతే వసూ. ఇకపోతే ఈ పైన మార్గంలో వెడుతున్నారండి. కొన్ని మనకి వెళ్ళకూడనటువంటివి, చూడకూడనటువంటివి, కొన్ని అపశకునాల్లాగా కొన్ని ఏదైనా మనకు కనపడవచ్చు. ఏమిటంటారు అది అంటే తీర్థస్థాను చతుష్పథ వ్యతిక్రమే చ ఉత్తరాంజపేతు అన్నారు ఆపస్తంభ మహర్షి. అంటే ఒక నది నుంచి ఇంకో నదిలోకి, నది నుంచి దాటి ఇంకో అవతల పక్కకి వెళ్ళవలసి వచ్చినప్పుడు, అలాగే మధ్యలో మార్గంలో చెట్లు కొట్టేస్తే ముద్దుల్లాగా కొన్ని ఉండిపోతూ ఉంటాయి, అవి దాటవలసి వచ్చినప్పుడు, అలాగే 4 రోడ్లు కలిసి ఉన్నటువంటి చతుష్పథం అంటారు దాన్ని సంస్కృతంలో, కూడలి అంటుంటాం మనం. అటువంటివన్నీ కూడాను దాటి వెళ్ళవలసి వచ్చినప్పుడు అబ్బో మార్గంలో ఎన్ని తగులుతాయి. వీటిలో అన్నింటినప్పుడు ఇటువంటిప్పుడు కూడాను మనకి అవి కూడా దాటడం అనేటటువంటిది ఒక రకంగా
మనకు కొంచెం ఇబ్బందికరమే. అటువంటిప్పుడు ఏం చేయవలసి ఉంటుంది? ఇవన్నీ మార్గంలో తటస్థపడతాయి. మనం కాదంటే కుదిరేది కాదు. ఇప్పుడు నది దాటాలనుకోండి, గంగా నది దాటాలి, లేకపోతే యమునా నది దాటాలి, లేకపోతే మరొక కావేరీ నది ఏదో ఒక నది అండి బాబు. నర్మదా నది ఉంది, చాలా పెద్ద పెద్ద నదులన్నీ ఉన్నాయి దేశంలో. ఈ నదులు దాటాల్సి వస్తే ఏం చేయవలసి ఉంటుంది? ఏం మంత్రం చెప్పాలి? ఏదైనా హోమాలు చేయాలా? ఏదో మంత్రజపం చేయాలా? ఏమిటో నాకేం తెలియదు. ఆయనకి తెలుసు వరుడికి. అలాగే మరి ఒక మ్రాను చెట్టు కొట్టేశారనుకోండి, ఒక మొద్దు అక్కడ ఉంటుంది, దాని చుట్టూరా కొన్ని మొక్కలు కూడా మొలుస్తుంటూ ఉంటాయి మళ్ళీ. అలాగా ఉంటుంది ఒకటి. తర్వాత 4 కూడలు 4 మార్గాలు ఉన్నాయనుకోండి, 4 మార్గాలు దాటి వెళ్ళాలి మనం. ఇలాంటప్పుడు ఏం చేయవలసి ఉంటుంది అని అంటే కొన్ని మంత్రాలు చెబుతున్నాడండి. తామందసానా మనుషోదురోణే ఆదత్తగం వ్రయం దశవీరం వచస్యవే కృతం తీర్థగం సుప్రపాణగం శుభస్పతి స్థాణుం పథేష్టామప దుర్మతి గుంహతం అని అంటాడండి. ఈ మంత్రం చెబుతాడు. అశ్విని దేవతల్ని ప్రార్థిస్తున్నాడండి ఈ మంత్రంలో. అదేమిటబ్బా అని అంటే ఏం లేదు, అశ్విని దేవతలు కూడా మనకు చాలా అవసరం ఉండోయ్. ఎందుకని? మార్గమధ్యంలో ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, మందులు కావద్దు, డాక్టర్ గారు కదండి, మామూలు డాక్టర్ కాదండి బాబు. ఈ లోకంలో ఉండే డాక్టర్లకి మరి వీళ్ళకంటే ఆ స్వర్గలోకంలో ఉండే డాక్టర్లు ఇంకా గొప్పవాళ్ళు. వాళ్ళు అలా చూశారంటే అసలు పెట్టేస్తారు వాళ్ళు. మన వాళ్ళు ఎన్నో పరీక్షలు చేస్తే కానీ వైద్యం చేయరు వీళ్ళు అసలు. అవన్నీ అక్కడ ఏం దొరుకుతాయండి? అవన్నీ ఆ టెస్టులు చేయాలంటేనూ అక్కడ మిషన్లే ఉంటాయి. అక్కడ మార్గ మధ్యంలో ఏటి మధ్యలో ఎక్కడ దొరుకుతాయి వీళ్ళకి? అందుకోసమని అశ్విని దేవతల్ని ప్రార్థిస్తున్నాడు. అంటే మందుల కోసమనే? అది కూడా కాదు. మరొక విషయం కూడా చెబుతాను మీకు. ఏమిటంటే వాళ్ళు ఉదకాన్ని రక్షించడంలో వాళ్ళు మంచి సామర్థ్యం కలవాళ్ళు. అరుణపాఠం అని ఒకటి ఉంది యజుర్వేదంలో. దాంట్లో చుగ్రోహ భుజ్యుమశ్వినోద మేఘే అని అంటూ 2 మంత్రాలు ఉన్నాయండి. ఆ 2 మంత్రాలు కేవలం అశ్విని దేవతల గురించే చెబుతాయి. అవి ఎందుకోసమని అశ్విని దేవతల గురించి చెబుతున్నాయి అని అన్నట్లయితే, అశ్విని దేవతలు ఆ మేఘమండలంలో ఉదమేఘం అన్నాడు దాన్ని. ఉదమేఘం అంటే కకారం పోయింది, ఉదకమన్న ఉదమన్న రెండు ఒకటే. చుగ్రోహ భుజ్యుమశ్వినోద మేఘే, ఉదమేఘే చుగ్రం, భుజ్జు అంటే యోగ్యమైనటువంటి మనకు కావాల్సినటువంటిది మంచి నీళ్ళని అవి చూస్తాయి, బాగు చేస్తారన్నమాట వాళ్ళు. మంచినీళ్ళు తాగాలి, కానీ నీళ్లలో కాలుష్యం ఉందనుకోండి, ప్రమాదకరమైనటువంటి మట్టి కానీ మరొక కుళ్ళు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అటువంటి నీళ్లు మనం తాగామనుకోండి దానివల్ల రోగాలు వస్తాయి. ఆ రోగాలు రాకుండా అశ్విని దేవతలు వాళ్ళని ఆ నీటినంతటిని శుభ్రం చేస్తారు. వాళ్ళకి తెలుసు ఏ నీళ్లు తాగితే రోగం రాకుండా ఉంటుందో ఆ రకమైనటువంటి నీరుని వాళ్ళు ఆ రకమైనగా తయారు చేయడంలో వాళ్ళు సిద్ధహస్తులు అన్నమాట దానికి అర్థం. అందువలన ఉదకమే భుజ్జు అంటే రక్షకం అన్నమాట. నీళ్లు ప్రాణాన్ని రక్షిస్తాయండి. నీళ్లు తాగితే అమ్మ బతికామండి బాబు, చాలా దాహం అయిందండి నాకు, ఈ నీళ్లు తాకపోతే నేను ఏమైపోయేవాడినో అని అనుకుంటూ ఉంటాం సహజంగాను. కాబట్టి అటువంటి నీళ్లు ఉన్నాయి చూసారా, అటువంటి నీళ్ళని వాళ్ళు రక్షిస్తారు అనే అరుణపాఠంలో మనకు ఉంది. అటువంటి ప్రస్తుతం మనం మార్గం దాటుతున్నాం, నదీ దాటుతున్నాం కనుక ఈ సందర్భంగా అశ్విని దేవతలను మనం ప్రార్థించడం చాలా అవసరమని వరుడు ప్రార్థిస్తున్నాడు. ఇంకా చెబుతాడు, మాట్లాడతాడు, చూద్దాం.